మా నిరుద్యోగ సమస్యకు మొదటి నుంచి వెన్నంటి ఉంటున్నటువంటి మిత్రులు, మా సమస్యను సమాజానికి పరిచయం చేసినటువంటి వాళ్ళు సోషల్ మీడియా అన్నలే. కాబట్టి వాళ్ళకి ఈరోజు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్లకు వెన్నుదండుగా ఉంటామని మేము వచ్చినాం. ఇది మా కృతజ్ఞత. ఈ కృతజ్ఞత రేవంత్ రెడ్డికి కూడా ఉండాలి, ఎందుకంటే సోషల్ మీడియా వాళ్ళని గెలిపించింది కాబట్టి. వీళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ ఏంటంటే విశ్వసనీయత గురించి మాట్లాడారు. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిర్రు, పొలిటికల్ లీడర్లకు ఈ మీడియాకు విశ్వసనీయత అనేది లోపిస్తుంది అన్నారు. ఈ విశ్వసనీయత ఎలాంటి విశ్వసనీయత అనేది క్వశ్చన్. ఎలా అంటే మరి ఈరోజు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో లేకుంటే మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ పత్రికా సంస్థలు, ఈ మీడియా యాజమాన్య సంస్థలు మరి డబ్బులు తీసుకొని మేము వాస్తవాలను రాయము అని చెప్పి సంచులు పెట్టుకొని వాస్తవాలు రాస్తే వీళ్లకు వాళ్లకు మధ్యలో వచ్చేటటువంటి విశ్వసనీయత ఇది తేలాలి. ఫస్ట్ విశ్వసనీయత అంటే. తర్వాత వీరు మాట్లాడుతున్నారు క్వాలిఫికేషన్స్ అనేటటువంటిది మరి జర్నలిజంలో ఉండేటటువంటి వారికి ఓనమాలు రావన్నారు. ఏ ఓనమాలు? ఓనమాలు అంటే ఏబిసిడీలు ఆ నుంచి రౌతి వరకు అని చెప్పినావు. ఈ ఓనమాలు వచ్చినటువంటి వాళ్ళు కాబట్టే వీళ్ళు సొంతంగా పెట్టుకొని వీళ్ళే సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ SEO చేసుకుంటారు, వీళ్ళే ఎడిటింగ్ చేసుకుంటారు, అన్నీ తానయ్యే చేసుకుంటారు. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకు మంచి మంచి డిగ్రీలు ఉన్నాయి. కావాల్సిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి వాళ్ళ గురించి మాట్లాడితే నీ క్వాలిఫికేషన్లు, నీ డిస్కంటిన్యూటీ, నీ ITI, నీ చదువులు చెప్తే మీరు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోరు. ఇంకొకటి మీరు క్వాలిఫికేషన్ అని మాట్లాడారు, కరెక్ట్. ఏ క్వాలిఫికేషన్ కావాలి? ఒక జర్నలిస్ట్కి కావాల్సింది ఎథిక్స్, ఇంటిగ్రిటీ కావాలి, రాజ్యాంగ విలువలు కావాలి. రాజ్యాంగం గురించి ఏం మాట్లాడుతుర్రు? ఈ మాట రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుర్రా లేదా? ఈ భాషను మేము మాట్లాడొచ్చా లేదా అనేటటువంటిది వీళ్ళకి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్. నేను బల్ల గుద్ది చెప్తున్నా, ఏదైతే జర్నలిజానికి కావాల్సినటువంటి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఇలాంటి క్వాలిఫికేషన్స్, రాజ్యాంగ విలువలు కావాల్సినటువంటి ఇవన్నీ సోషల్ మీడియా వాళ్ళకు ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు ఏదో ఇప్పుడు అకాడమిక్ డిగ్రీలు కనుక వీళ్ళకు జర్నలిజంలో లేవని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే మా తెలుగు యూనివర్సిటీలో పెద్ద పెద్ద వాళ్ళని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా డెస్క్ ఇన్ఛార్జీలుగా ఉంటూ ఉండేటటువంటి వాళ్లకు డిగ్రీలు లేకుంటే ఈరోజు మా తెలుగు యూనివర్సిటీలోకి వచ్చి ఈరోజు MCJ చేసుకుంటున్నారు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో 70% పీపుల్స్కు జర్నలిజంలో క్వాలిఫికేషన్ డిగ్రీ లేదు, అది గుర్తుపెట్టుకోరి. ఈ డిగ్రీ గురించి నువ్వే మాట్లాడితే వీళ్ళకు నువ్వు ఇచ్చినటువంటి హామీల ప్రకారం వీళ్ళకు అక్రిడేషన్ ఇచ్చి ఒక ఓపెన్ జర్నలిజం స్కూల్ని ఏర్పాటు చేసి వీళ్ళకు సపరేట్ వసతులు కల్పించి సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఇంకొకటి మీరు చెప్పినటువంటి మాట మాట్లాడిర్రు, అవారగాళ్ళు రోడ్ల మీద తిరిగేటోళ్ళందరూ సోషల్ మీడియా అన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అవారగాళ్ళు ఎవళ్ళంటే, నీకు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి జెండా కప్పుకొని నేను ఇక అమ్మాయి గురించి మాట్లాడినా అసలు అమ్మాయి అబ్బాయి అన్నట్టు తెలుసుకోకుండా ఉన్నటువంటి పరిస్థితులలో ఆమెని సోషల్ మీడియాలో పెట్టుకొని ఆమెతోటి ప్రమోట్ చేయించుకున్నటువంటి వాళ్ళు నువ్వు. ఇట్లా ఎవరు అవారగాళ్ళు రోడ్ల మీద తిరిగేటోడు వచ్చి మాట్లాడితే నువ్వు అసలు బయట కూడా ఇవ్వలేదు. వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నటువంటి విధానం. ఇంకా నువ్వు భాష గురించి మాట్లాడుతున్నావు. భాష ఈడ 2 రకాలు. ఈడ రిపోర్టర్కు ఉండే భాష కావాలన్నా, లేకుంటే వీళ్ళు ఎవరి బాధ గురించి చెప్పుకుంటున్నారో బాధ చెప్పుకునేటటువంటి వారి భాషన. ఈడ వాస్తవానికి 2 రకాలైనటువంటి భాషలతోటి ఈ తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియా కొట్టుమిట్టాడుతుంది, సోషల్ మీడియా కొట్టుమిట్టాడుతుంది. ఈడ బయట ఇచ్చేటటువంటి వారు, బాధతోటి చెప్పేటటువంటి వారు మా బాధలు తీరట్లేవు, మేము తిరుగుతున్నాము, కొట్లాడుతున్నాం అని చెప్తుంటే నిరుద్యోగులుగా మేమేమున్నాం. కొన్ని నెలల నుంచి మేము మాట్లాడుతుంటే మా దగ్గరికి రాలేదు. అలాంటప్పుడు వచ్చినప్పుడు మా ఆవేదన, మా వాస్తవంగా మేము మాట్లాడతాం. మేము కొన్ని లకారాలు ఎత్తుకోవచ్చు, కొన్ని ఇంకో రకంగా మాట్లాడవచ్చు. అలాంటప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళు యథార్థంగా ఉన్నట్టు చెప్తే అప్పుడు నీకు బొప్పి కావచ్చు. అలాంటప్పుడు మీరు ఇస్తున్నటువంటి రిపోర్టింగ్లో ఏమన్నా తప్పులు వస్తున్నాయంటే నీ మీదున్న ఆవేశము, అగ్రఆవేశాలు, నువ్వు చేస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘన, నువ్వు చేస్తున్న ప్రామిసుల గురించి ఏదైతే తప్పు ఉందో, ప్రజలను నువ్వు ఎంత అన్యాయం చేసినావో ఆ ఆవేదన నుంచి నువ్వు తెలుసుకో. ఇక రిపోర్టర్ల గురించి వాళ్ళు మాట్లాడేటటువంటి భాషా ప్రయోగం గురించే వస్తే, నువ్వు ఆ భాషా ప్రయోగాలు రావాలంటే ఈరోజు తెలంగాణలో భాషావేత్తలు ఎవరు లేరు. బూదరాజు రాధాకృష్ణ లేరు, బద్రిరాజు కృష్ణమూర్తి లేరు, చేకూరి రామారావు లేరు.
విశ్వనాథం గారు లేరు. ఒకప్పుడు జర్నలిజం స్కూల్ అంటే ఇలాంటి మేధావులందరూ ఉండి డెస్క్ ఇన్ఛార్జీలు ఉండి వార్త వస్తే రాసేటటువంటి వాళ్ళు ఉంటే, మరి అలాంటి వాళ్ళు భాషావేత్త లేనప్పుడు తెలంగాణ భాషను ప్రమాణికం చేయలేదు. ఏ మాండలికం ప్రమాణికం అని లేదు. అసలు మాండలికానికి నీకు పదానికి వాక్యానికి తేడా తెలియనటువంటి ఈ తెలంగాణ భాష పైన, యాస భాష పైన వచ్చినటువంటి తెలంగాణలో నువ్వు చేయించినటువంటి రీసెర్చ్ ఏంది? తెలంగాణ భాషకు మొత్తానికి ప్రామాణికతను సృష్టించింది ఏంది? దీనిపైన రీసెర్చ్ చేయకుండా అవాక్కు చవాక్కులు పేరొద్దు. ఇంకొకటి, ఈ రిపోర్టర్లు ప్రయోగించేటటువంటి భాష గురించి నువ్వు వస్తే దీన్ని ఒక స్టాండర్డైజేషన్ చేయించింది నువ్వే. ఇదే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచిండు. మరి ఆయన మాట్లాడినటువంటి భాష ఏంది? మరి నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది? నువ్వు నిన్ననే మాట్లాడినావు, ఎవడు పడితే వాడని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటుండు, వాడు వీడు అన్నారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక కుటుంబ పెద్దగా ఉండి తప్పు చేస్తేనే, ఆడపిల్ల తప్పు చేస్తే తల్లిని తిడతారు, కొడుకు తప్పు చేస్తే తండ్రిని తిడతారు. మరి నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాకు నీతులు చెప్పడానికి వచ్చి నువ్వు మాట్లాడినటువంటి భాషా ప్రయోగం ఏంది? మీ తీన్మార్ మల్లన్న నువ్వు స్టాండర్డైజేషన్ చేసి తిట్లే ప్రామాణికత అని చెప్పి ఆ జర్నలిజాన్ని అందరి మీద రుద్ది నువ్వు ఈ రోజు మళ్ళా ఈ భాష ఆ భాష అని చెప్తే బాగుండదు. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు భాష సవరణ చేసుకోవాలి. తొడలల్లోకి బల్లులు తోలుతానడము, పేగులు దించుకొని మెడకేసుకుంటానడము, గంగెద్దు లెక్క ఊరేగుతానడము, కద్దాయర్లు చించుతానడము, ఇలాంటి నీ భాషా ప్రయోగం ఉన్నప్పుడు జర్నలిస్టులు వాళ్ళు వచ్చిన వార్తకు కొద్దిగా భావోద్రేకాన్ని జోడించడం కొరకు వాళ్ళు మాట్లాడతారు. దీని గురించి రావాలంటే నువ్వు వచ్చి ప్రధాన వేదికల మీద మాట్లాడడం కాదు. ప్రెస్ క్లబ్ ఉన్నది, చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళతోటి కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మీరు చేస్తున్నటువంటి ఈ అలిగేషన్స్ ఏదైతే ఉందో వీటన్నిటినీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఎవరైనా నేను 2 చేతులెత్తి జోడించి చెప్తున్నా, భాషా ప్రయోగంలో మన కానించి తప్పున్నా మనం మార్చుకుందాం. ఫస్ట్ మార్చుకోవాల్సింది వాళ్ళు మార్చుకోవాలి. నువ్వేమన్నా నీతులు చెప్పదలుచుకుంటే నువ్వు మారి ఫస్ట్ చెప్పాలి అని రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాం. ఈ జర్నలిస్టుల పైన మీరు చేసినటువంటి అవాంఛనీయమైనటువంటి వ్యాఖ్యలను నిరుద్యోగుల తరపున మీ ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. వీరు చేసేటటువంటి ఏ ప్రోగ్రాంకైనా మా నిరుద్యోగులు